कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट एंजॉय आवर मैचेस, एंजॉय विलेज फ्रेश बफेलो मिल्क टू। डाउनलोड द कंट्री डिलाइट ऐप। బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అండ్ భారత్ను కూడా రిక్వెస్ట్ చేసింది, సార్ మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి అండ్ మీ ఎంబసీని మా దేశంలో ఏర్పాటు చేయండి అని చెప్పి భారత్తో సహా చాలా దేశాలని కోరింది అండ్ ఐక్యరాజ్య సమితిని కూడా BLA రిక్వెస్ట్ చేసింది. సో బలూచిస్తాన్ విషయంలో భారత్ వైఖరి ఇక మీదట ఏ విధంగా ఉండవచ్చు? అంటే మన దేశ ఎంబసీని బలూచిస్తాన్లో ఏర్పాటు చేయమని అడగలేదు. బలూచిస్తాన్ ఎంబసీని ఇండియాలో ఏర్పాటు చేసుకోమని అడిగింది. ఎందుకంటే మనం వెళ్ళి ఆడ ఏర్పాటు ఎట్లా చేస్తుంది, పాకిస్తాన్ ఆధీనంలో ఉంది కదా. బలూచిస్తాన్ అనే దేశం ఏర్పడలేదు. ఆ దేశం ఇప్పుడు మనం వెళ్ళి బలూచిస్తాన్లో పెట్టాలో రాయబార కార్యాలయం పెడితే పాకిస్తాన్ దేశంలో పెట్టినట్టు అవుతుంది. అది అడగలేదు వాళ్ళు. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అడిగింది ఏంటంటే భారతదేశంలో బెలూచిస్తాన్ ఎంబసీ పెట్టడానికి అవకాశం ఇవ్వండి అని. అంటే మీరు మాకు అధికారికంగా గుర్తించండి అని. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా అడిగారు వాళ్ళు. సో కానీ ప్రాక్టికల్గా బెలూచిస్తాన్ ఈజ్ నాట్ అన్ ఇండిపెండెంట్ నేషన్. ఈవెన్ మనకు వరల్డ్లో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు తైవాన్ ఉంది. తైవాన్ అనేది ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ ఒక సెపరేట్ దేశంగానే ఉంటుంది. ఆ దేశ ఫారిన్ పాలసీ ఉంటుంది, ఆ దేశానికి సొంత మిలిటరీ ఉంది, ఆ దేశంలో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ ఇట్ ఈస్ సెపరేట్ నేషన్. కానీ థియరిటికల్గా ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ చైనా. థియరిటికల్గా చైనా ఇప్పటికీ వన్ నేషన్గానే భావిస్తారు. సో దానికి హిస్టారికల్ నేపథ్యం ఉంది, చాలా పెద్ద హిస్టరీ. తైవాన్ హిస్టరీ ఏంటి, 1949లో ఏం జరిగింది. సో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడ్డప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న నియంత్రణ ప్రభుత్వము తైవాన్కు పారిపోయి రిపబ్లిక్ ఆఫ్ చైనా అని అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఇది చాలా పెద్ద హిస్టరీ. నా యూట్యూబ్లో ఒక డీటెయిల్డ్ వీడియో ఉంటుంది, తైవాన్ చరిత్ర అని. 1/2 hour వీడియో ఉంటుంది, దాంట్లో కంప్లీట్ హిస్టరీ చెప్పాను. సో ఇక్కడ మనకు ఇప్పటి వరకు ఈ కాంటెక్స్ట్కి ఉపయోగపడేది తైవాన్ అనేది ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ సెపరేట్ కంట్రీగానే ఉంటుంది. కానీ స్టిల్ అఫీషియల్గా తైవాన్కు ప్రపంచంలో నాకు గుర్తున్నంత వరకు 7 కంట్రీస్ అనుకుంటా రికగ్నిషన్ ఇచ్చింది. యునైటెడ్ నేషన్ గుర్తింపు లేదు, భారత గుర్తింపు కూడా లేదు. మనకు చైనాకి ఇన్ని వివాదాలు ఉన్నాయి కదా. మన అరుణాచల్ ప్రదేశ్ మాది, మా సౌత్ టిబెట్ అని చెప్పి చైనీస్ పేర్లు పెడుతున్నారు కదా. కానీ ఇప్పటికీ మనం తైవాన్ సెపరేట్ కంట్రీగా గుర్తించలేదు. ఈవెన్ మన కాశ్మీర్లో ఏలు పెడుతున్నారు కదా, పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నారు కదా. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం తైవాన్ మేము సెపరేట్ కంట్రీగా గుర్తిస్తున్నామని ఎందుకు అన్నదు? ఈవెన్ టుడే పాత కాంగ్రెస్ ప్రభుత్వాలు అనలేదంటే వదిలేయండి, వాళ్ళంతా వీక్. మోడీ చాలా స్ట్రాంగ్ కదా, వాళ్ళతో పోలికేంది. మోడీ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ లీడర్. సో చుక్కలు చూపెట్టగలుగుతారు చైనాకు. మరి చుక్కలు చూపెట్టగలిగే నరేంద్ర మోడీ తైవాన్ మేము సెపరేట్ కంట్రీగా గుర్తిస్తున్నాం అనొచ్చు కదా. ఎందుకంటలేడు? ఇప్పటికీ ఎందుకంటలేడు? వాడు అంటున్నాడు కదా అరుణాచల్ ప్రదేశ్ మాదే అని. చైనా వాడు అరుణాచల్ ప్రదేశ్ మాదే అన్నా కూడా మనం అంటలేము. అన్ఫార్చునేట్ కదా. తైవాన్ పక్కబెట్టి టిబెట్ అంటున్నామా? టిబెట్ కూడా చైనాలో భాగమే అంటున్నాం మనం కూడా. ఇండియా అఫీషియల్ స్టాండ్. వాడేమో అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటాడు, సౌత్ టిబెట్ అని. మనం టిబెట్ మాత్రం ఇండిపెండెంట్ అన్నాం. దలై లామాకు ఆశ్రయం ఇచ్చామంతే. టిబెట్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఇండియా నుంచి ఆపరేట్ అవుతుంది. కానీ మనమే అఫీషియల్గా టిబెట్ చైనాలో భాగం అన్నాం. తైవాన్ టిబెట్ చైనాలో భాగం మనమే కదా, అమెరికా కూడా అనదు. ఈవెన్ అమెరికా అయినా, ఇండియా అయినా, యునైటెడ్ నేషన్స్ అయినా వీఆర్ కమిటెడ్ టు వన్ చైనా పాలసీ. కానీ విచిత్రం ఏంటంటే తైవాన్ సెపరేట్ కంట్రీగా ఉంటుంది. సో అదొక ఎగ్జాంపుల్ మీకు. కానీ మీకు ఇక్కడ బెలూచిస్తాన్ వచ్చే వరకు ఆ పరిస్థితి కూడా లేదు. ఎస్, బెలూచిస్తాన్ 1948లో ఒక మనకు ఇండియాలో 500 సంస్థానాలు ఉన్నట్లు బెలూచిస్తాన్ కూడా ఒక ప్రిన్సిపాలిటీ సంస్థానం. దాన్ని పాకిస్తాన్ విలీనం చేసుకుంది. 1948 నుంచి ఆ విలీనాన్ని వ్యతిరేకిస్తూ బెలూచిస్తాన్ తిరగబడుతుంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బెలూచిస్తాన్ ఏంటంటే పాకిస్తాన్ మొత్తం భూభాగంలో 44% ఉంటుంది. గోల్డ్, కాపర్, ఆయిల్, గ్యాస్ లాంటి విలువైన సహజ నిక్షేపాలు ఉంటాయి. అన్ఫార్చునేట్లీ అంటే ప్రపంచంలో ఎక్కడ సహజ వనరులు పుష్కలంగా ఉంటే అక్కడ ప్రజలు పేదరికంలో ఉంటారు,
ఆ సంపద వారికి దక్కదు. అది భారతదేశంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బస్తర్, కోరాప్మా జిల్లాలైనా అదే పరిస్థితి. అక్కడ పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయి, ఐరన్ ఓర్ నుంచి మొదలుకొనండి. కానీ అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? ఆఫ్రికాలో కూడా అదే పరిస్థితి. అందువల్ల ఇది ఒక వరల్డ్ వైడ్ ఇష్యూ. మా రిసోర్సెస్, మా జంగల్ జమీన్ అంటూ మన దగ్గర ఆదివాసీలు పోరాడుతున్నారు కదా, కర్రగుట్ట ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? జంగల్ జమీన్ మాకు కావాలి అని. ఇక్కడ అక్కడ రిసోర్సెస్ అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడ ఉన్న ఆదివాసీ బిడ్డలకు దాని నుంచి ఫలితం ఏమీ ఉండదు. వాళ్ళకి మిగిలేది కాలుష్యము, నిర్వాసితులు కావడము, వాళ్ళకి ఏమీ మిగలదు. ఇది ఒక డెవలప్మెంటల్ ఇష్యూ, ఇది హ్యూమన్ రైట్స్ ఇష్యూ. బెలూచిస్తాన్లో కూడా సహజ వనరులు ఉన్నాయి. అయితే దానికి మన జార్ఖండ్, ఛత్తీస్గఢ్ పోలిక లేదు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ భారతదేశంలో అంతర్భాగము. ఎక్కడా ఎవరు కూడా క్వశ్చన్ చేయడం లేదు. ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నదల్లా ఆదివాసులకు అక్కడి సంపదలో వాటా రావాలని మాత్రమే ఆడ ఉద్యమాలు జరుగుతున్నాయి, జంగల్ జమీన్ అని. కానీ బెలూచిస్తాన్లో అలా జరగడం లేదు. బెలూచిస్తాన్లో సహజ వనరులను పాకిస్తాన్ దోచుకుంటుంది. మమ్మల్ని ఒక కాలనీగా చూస్తున్నారు. ఇదొక మాది వలస ప్రాంతమైంది. అసలు బెలూచిస్తాన్ విలీనం పాకిస్తాన్లో మేము అంగీకరించము అంటూ అక్కడ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ పెద్ద ఎత్తున యుద్ధం చేస్తుంది. పాకిస్తాన్ ఆర్థిక ప్రగతిలో బెలూచిస్తాన్ స్థానం లేదు. పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్లో ఎక్కడా బెలూచీలు ఉండరు. హైలీ పంజాబీ డామినేటెడ్ పొలిటికల్ లీడర్షిప్ అండ్ ఆర్మీ లీడర్షిప్. మ్యాక్సిమం అయితే సింధ్ ప్రాంతం నుంచి కొంతమంది ఉంటారు. ఇక మిగిలిన ప్రాంతాలు ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ, బెలూచిస్తాన్ కానీ వీళ్ళకి ఎక్కడ ఎవరికీ గుర్తింపు లేదు. అందువల్ల బెలూచిస్తాన్లో ఈ తిరుగుబాటు ఉన్నమాట నిజం. ఎప్పుడైతే భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు అయ్యాయో దాన్ని అవకాశంగా తీసుకొని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇంటెన్సిఫై చేసింది. ఈ వారం రోజుల్లో 51 ప్లేసెస్లో 51 ప్లేసెస్లో 71 అటాక్ చేశారు. లాస్ట్ 1 ఇయర్లో 1000 మంది పాకిస్తానీ సైనికులు చంపారు. అందుకే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. BLA మీరు చూడండి, ఇండియాకి ఎంత అనుకూలమైన స్టేట్మెంట్. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెంటనే వెకేట్ చేయాలి. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియా స్వాధీనం చేసుకోవాలి. మొత్తం కశ్మీర్ భారతదేశంలో భాగం. పాకిస్తాన్ రిలీజియస్ టెర్రరిజం, మతపరమైన తీవ్రవాదాన్ని పోషిస్తుంది. దీన్ని ప్రపంచం రిజెక్ట్ చేయాలి. పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ కంట్రీ, దాన్ని టెర్రరిస్ట్ కంట్రీగా డిక్లేర్ చేయాలి. ఇది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్. సరిగ్గా భారతదేశ డిమాండ్లు కూడా అవే. అందువల్లనే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ వారు ఈ సమయాన్ని ఉపయోగించుకొని మమ్మల్ని గుర్తించండి, ఎంబసీ ఇవ్వండి, పాకిస్తాన్కు బుద్ధి చెప్పినట్లు అవుతారని. బట్ దట్ ఇస్ ఎ వెరీ మేజర్ డిసిషన్. డిప్లొమాటిక్గా చాలా పెద్ద డిసిషన్ అవుతుంది. అఫ్కోర్స్ ఒక వాదన ఎందుకు వస్తుందంటే మాట్లాడితే జగ్లర్ వేన్ కాశ్మీర్ మా జీవనాడి అంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాశ్మీరీల విరోచిత పోరాటానికి మా మద్దతు ఉంటుంది, ఇండియన్ అక్యుపేషన్ ఆఫ్ కాశ్మీర్ అంటున్నాడు. సో మరి దానికి టిట్ ఫర్ టాట్ ఉండాలి కదా. పాక్ అక్యుపేషన్ ఆఫ్ బెలూచిస్తాన్ అని మనం ఎందుకు అనకూడదు అని ఆ సందర్భంలో ఎర్రకోట పైన రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడుతూ ప్రైమ్ మినిస్టర్ బెలూచిస్తాన్ను ప్రస్తావించాడు కూడా. సో అందువల్ల ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్లో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇండియా పాక్ టెన్షన్స్ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూసింది. మన కాల్పుల విరమణ కొంత వాళ్ళని డిసప్పాయింట్ చేసిన మాట నిజమే. కానీ ఇండియా బహిరంగంగానైతే బెలూచిస్తాన్ డిమాండ్ని ఏమీ సమర్థించడం లేదు, ఓవర్ట్గా సమర్థించడం లేదు, కోవర్ట్గా సమర్థిస్తోంది. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసే దాడుల వెనకాల భారతదేశం ఉందని పాకిస్తాన్ ఆరోపణ. నోబడీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్.